కళాకారులందరికీ నమస్కారం. కళలకి కళాకారులకి పుట్టినిల్లు మెట్టినిల్లు మన దేశం. అగ్గిపెట్టెలో పట్టే చీరని నేర్చినటువంటి నేతన్నలు మన దగ్గర ఉన్నారు. ఈరోజు భారతదేశం మొత్తాన్ని ఈరోజు హైదరాబాద్లో కమ్మ సంఘానికి తీసుకొని వచ్చినటువంటి టెక్స్టైల్ మినిస్ట్రీ అధికారులకి సిబ్బందికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మన ప్రియతమ ప్రధానమంత్రి గారు ఈ మధ్య చెప్పారు, స్వదేశీ విదేశీ వద్దు స్వదేశీ ముద్దు. మనకున్నటువంటి నైపుణ్యం ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కడా లేదు. అలాంటి నైపుణ్యం ఈరోజు ఇక్కడే పక్కన మీ మిత్రులు మగ్గాల ద్వారా మనందరం ఇప్పుడే చూడడం జరిగింది. కాబట్టి ఇలాంటి స్టాల్స్ని దేశవ్యాప్తంగా అన్ని ముఖ్యమైన నగరాల్లో మీరు తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి అండగా నీడగా తోడుగా ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ ఈ అవకాశం కల్పించండి. మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై హింద్, జై భారత్. గౌరవనీయులు భానుప్రకాష్ రెడ్డి గారు, వారు తిరుమల తిరుపతి ధర్మకర్తల మండలి సభ్యులు కూడా. ఆ దేవదేవుడి యొక్క సేవలో ఆయన ప్రతినిత్యం అనునిత్యం భక్తుల యొక్క మనోభావాలను కాపాడటానికి ఒక ఉద్యమాన్నే చేపట్టినటువంటి వ్యక్తి భానుప్రకాష్ రెడ్డి. గౌరవనీయులు అరుణ్ గారు, జౌళి శాఖ అంటే మనకి కేంద్ర ప్రభుత్వం తరఫున అరుణ్ గారు వస్తారు. ఆయన గారు అనేక సందర్భాల్లో అనేక సమయాల్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కళాకృతుల్ని, సంస్కృతుల్ని, సంప్రదాయాల్ని మన ముంగిటికి తీసుకొచ్చి హైదరాబాద్ నగరంలోనే కాకుండా వివిధ స్థాయిల్లో వివిధ స్థలాల్లో ఈ శారీస్ ఎగ్జిబిషన్ని ఇండియా లెవెల్లో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రఖ్యాత చేనేత కళాకారులందరినీ నేషనల్ అవార్డ్స్ కావచ్చు, పద్మశ్రీ అవార్డ్స్ కావచ్చు, పెద్ద పెద్ద ఈ నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు స్వయంగా సొంతంగా నేర్చి తీసుకొచ్చినటువంటి. Sir, Namaste. Namaste. I am Dr. Arun Kumar, representing Ministry of Textiles, Development Commissioner for Handlooms. ఈరోజు మన తుమ్మల నాగేశ్వరరావు గారు మాన్యవర్లు మంత్రివర్లు మరియు భానుప్రకాష్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు వారి ఇరువురు వచ్చేసి ఈ ప్రోగ్రామ్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇందులో 75 స్టాల్స్ చేనేత కళాకారులు వివిధ రాష్ట్రాల నుంచి 20 రాష్ట్రాల నుంచి వచ్చి అమ్మకాలు చేపట్టడం జరిగింది. వీళ్ళందరూ గవర్నమెంట్ ద్వారా స్పాన్సర్ చేయబడిన వీవర్స్, గవర్నమెంట్ ద్వారా లబ్ధి పొందుతున్న వీవర్స్. కాబట్టి వీళ్ళకి లాభాపేక్ష లేకుండా వీళ్ళు సబ్సిడీలు పొందుతుండడం మూలాన డైరెక్ట్గా మినిస్ట్రీ కంట్రోల్లో ఉండడం మూలాన వీరు ఒరిజినల్ వీవర్స్ వచ్చి ఇక్కడ డిస్ప్లే చేసి అమ్ముకుంటున్నారు. కాబట్టి ఈ ఉత్పత్తుల్ని అందరూ పరిశీలించి కమ్మ సంఘానికి ఇచ్చేసి పరిశీలించి దీన్ని ఎగ్జిబిషన్ని ప్రోత్సహించి చేనేత కళాకారుని ప్రోత్సహించి కొనుగోలు చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ ఎగ్జిబిషన్ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9:30 వరకు ఉంటుంది. 24వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఈ ఎగ్జిబిషన్ నడుస్తుంది. ఎన్ని రాష్ట్రాల నుంచి వచ్చారు సార్? 20 రాష్ట్రాల నుంచి వచ్చారండి. అంటే దీంట్లో ఎన్ని రకాల వస్త్రాలు ఉన్నాయి? దరిదాపు ఒక 33 రకాల చేనేత వస్త్రాలు ఉన్నాయండి. అన్ని చీరలే. ఇక్కడ మిగతా వస్తువులు చూడిదారులు ఇట్లాంటివి అమ్మరు. ఇక్కడ చీరలు. ఇది ఎందుకంటే ఈ ఎగ్జిబిషన్ పేరే శారీస్ ఆఫ్ ఇండియా ఫెస్టివల్. కాబట్టి చీరలు ఏమైనా ఉన్నాయో జామ్దాని చీరలు కానీ, ఉప్పాడ చీరలు కానీ, బనారసి చీరలు కానీ, పైఠాని చీరలు కానీ, గద్వాల్ చీరలు కానీ, పోచంపల్లి కానీ, ఈ తమిళనాడుకు సంబంధించిన కాంచీపురం చీరలు కానీ ఇట్లాంటి చీరలు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు మహారాష్ట్ర నాగ్పూర్ నుంచి కూడా ఈసారి కొత్తగా శారీస్ వచ్చినాయి. ఇట్లాంటి ట్రెడిషనల్ చీరలు లేకపోతే ఛత్తీస్గఢ్ చీరలు ఇట్లాంటి చీరలు కానుకునే వాళ్ళు చేనేత కళాకారుల ప్రియులు ఎవరైతే చేనేత వస్త్రాల ప్రియులు ఉంటారో వారు వచ్చి తప్పక ఒకసారి పరిశీలించవలసిందిగా మనవి. आपका नाम क्या? सुब्रत। कहाँ से आए आप? वेस्ट बंगाल से सर। अच्छा, आपके पास क्या क्या सैरीस है? जामदानी के ऊपर आएगा, पूरा जामदानी, सिल्क, कॉटन सबके ऊपर आएगा। मतलब जामदानी स्पेशलिटी बंगाल का तो ओनली सैरीस है और कुर्ता वो भी मिल जाएगा। जामदानी सूट के ऊपर वो भी आ जाएगा। शुक्रिया। हाय मैडम, नमस्ते। कहाँ से आए आप? मैं उड़ीसा बैरमपुर से आई हूँ और मेरा हैंडीक्राफ्ट का काम है। एप्लिक और एम्ब्रॉयडरी में काम करती हूँ। मेरा बहुत सारे स्टूडेंट्स हैं। मैं सीडाक में टीचर भी रह चुकी हूँ, उसमें काम कर रही हूँ। और ये स्टूडेंट्स लोग जो सारा कुछ मटेरियल्स वो सिलाई करके प्रोडक्ट निकालते हैं, वो मैं ऐसे एग्जीबिशन से घूम घूम के बेचती हूँ।
तो आपके पास क्या क्या आइटम्स हैं? मेरे पास साड़ियाँ और सलवार सूट, टेबल रनर और पिपली चंदुआ, ऐसे और बेडशीट वगैरह, दीवान सेट। आप कब आए थे और कब तक रहेंगे? हम लोग तो आए हैं 23 इवनिंग को, जाएंगे हम 31 इवनिंग को। थैंक यू। थैंक यू। और ये आपका जो न्यूज़ आएगा कैसे हमें यूट्यूब में पता यूट्यूब नहीं। में आएगा। अच्छा, हमें फॉलोअर्स दीजिए। हाय, आप कहाँ से हैं? हम कोटा राजस्थान से कोटा। आपके पास क्या क्या आइटम्स है? हमारे कब पास जरी कोटा का प्योर जरी का साड़ीज रहता है, आप ये देख सकते हो। और ओनली साड़ीज है और ओनली साड़ीज है हमारे पास, आपको सभी मिल जाता है। दुपट्टा सूट्स वगैरह सभी हमारे पास अवेलेबल है। हाँ, हम प्योर जरी एंड सिल्वर गोल्ड से बनाते हैं इसको, ये हैंडलूम से होता है। हाँ जी सर। तो आप कब आए यहाँ पर? हमें आई थिंक 2 days हो गया सर। हाँ, कल और आज। कब तक रहेंगे? अभी 30 तारीख तक रहेंगे सर हम। हाँ, थैंक यू। अस्सलाम वालेकुम। वालेकुम अस्सलाम। आप कहाँ से हैं? हम कोटा राजस्थान से हैं। आपके पास क्या क्या कपड़े हैं? हमारे पास कोटा डोरिया की साड़ी है, सूट है, दुपट्टे हैं। तो कितने दिन हुआ आपका? हमको कल 24 से बैठे हैं यहाँ पे। कब तक रहेंगे? 30 तक रहेगी 30 तक। जी। अच्छा, आपके पास कुछ डिस्काउंट है या इसका ही रेट है? हाँ, 10% दे देते हैं डिस्काउंट। जी। शुक्रिया। హాయ్, మీ పేరండి? నా పేరు త్రిమూర్తులు. ఉప్పాడ జామ్దాని శారీస్ నేషనల్ అవార్డు వచ్చింది 2018లో. అయితే మన దగ్గర ఏమేమి చీరలు ఉన్నాయి, ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు? మేము నెగిటివే ఉప్పాడ, మాది ఉప్పాడ నుంచే వచ్చాము మేము. ఫస్ట్ నుంచి నాకు 25 years క్రితం నుంచి కూడా ఇంట్లో స్కిల్ అనేది మొత్తం నేర్చుకున్నాను నేను. ప్రొడక్షన్ అంతా కూడా ఓన్గా క్రియేట్ చేసుకుని డిజైనింగ్ అని నేనే చేసుకుంటాను. అయితే ఇప్పుడున్న శారీస్లో ఏమైనా డిస్కౌంట్స్ కానీ లేకుంటే ఎలా ఇస్తున్నారు మీరు? మేము మ్యాక్సిమం 5% మార్జిన్ తోటే అమ్మేస్తాం తప్ప డిస్కౌంట్లు అంటే ఏమి ఉండవు. మీడియేటర్స్ ఉంటారు కాబట్టి మీరు తక్కువ రేట్లోనే వస్తుంది. నాకు ఎటువంటి మీడియా సర్వర్ ఉండదు, అంతా ఓన్ ప్రొడక్షన్ కాబట్టి నేను తక్కువ ప్రాఫిట్ తోటే కస్టమర్కి మంచి క్వాలిటీ సారీ ఇవ్వగలను. థ్యాంక్ యూ అండి.